హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశానండి. ఇక్కడైతే నేను ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మామూలుగా ఇంతకుముందు చికెన్ మసాలా, గరం మసాలా తెచ్చి యూస్ చేసేదాన్ని, కానీ కడుపులో మంచిగా మంట వచ్చేది. అది నాకు నచ్చలేదు. అదైతే అవాయిడ్ చేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మేమైతే ఇంకా చిన్నప్పటి నుంచి ఇట్లనే మా అమ్మ చేసేది, అదే నేను ఫాలో చేస్తున్నాను. ఎక్కువ మంది పీపుల్ ఇట్లనే చేసుకుంటారండి ఇంట్లోనే. ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి వేసుకొని అందులో ఎల్లిపాయలు వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటారు. ఒక 1 మంత్ వరకు మనకి మంచిగా స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. నాన్ వెజ్లో కానీ, ఎగ్ కర్రీలో కానీ, ఫ్రైడ్ రైస్లలో వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ధనియాలు, చెక్క, లవంగా వేసాను. కొంచెం బాదం పప్పులు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఇలాచి మర్చిపోయానండి, ఇలాచి తెచ్చుకోవడం. నిన్న స్టార్ బజార్లో తీసుకొచ్చాను ఇవన్నీ కూడా. ఇంక ఇవన్నీ నేను వేసుకొని లైట్గా మంట పెట్టేసుకొని వేయించుకొని మిక్సీ పట్టేసుకుంటాను. ఇందులో ఎల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎల్లిపాయ ఖచ్చితంగా వేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను. ఇదైతే ఒక 1 మంత్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా బయట నుంచి తెచ్చుకొని వాడటం కంటే ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. హెల్త్ పరంగా అయినా సరే, టేస్ట్ పరంగా అయినా సరే. ఇంకా ఇక్కడ చూసారా, నేను ఒక 15 days అయిపోయింది మసాలా అయిపోయి. అందుకని చెప్పేసి ఈ మసాలాలన్నీ తీసుకొచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాను, మంచిగా పౌడర్ లాగా ఇదైతే ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి అండి. భలే ఉంటుంది మసాలా. దీని ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది నాకైతే. మంచి టేస్ట్ వస్తుంది కూరలో. చికెన్ కర్రీ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, నెక్స్ట్ ఎగ్ కర్రీ, వీటిల్లోకి మంచిగా యూజ్ అవుతుందండి. ఓకే, నేనైతే దీంట్లోకి వేసేసుకుంటున్నాను. నిన్న సాటర్డే కదా అండి, నిన్న సాటర్డే నైట్ టైంలో షూట్ చేశానని చెప్పాను కదా. ఇంకా నేను తెల్లారితే సండే కదా, మనకి నాన్ వెజ్ ఉంటుంది. అన్ని పనులు ఒక్కరోజు చేసుకోవాలి అంటే కొంచెం లేట్గా లేస్తాం. సండే రోజు పనులు ఉంటాయి, కొంచెం రెస్ట్గా ఉండాలి అనిపిస్తుంది నాకు సండే రోజు. అంటే వంట విషయంలో ఒక 2 hours అట్లా ఇంట్లో పనులు, వంట పని చేస్తే రెస్టే. కాకపోతే వంట చేయడం అనేది కొంచెం లేట్గా చేసుకుంటే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది, ఎందుకు సండే అంతే. అయితే నేను బిఫోర్ సాటర్డేనే ఏమంటారు, మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నాను. సండే మనము ఫిష్ తీసుకొచ్చుకున్నా, నెక్స్ట్ మటన్ అయినా, చికెన్ అయినా ఏం తీసుకొచ్చుకున్నా గబాలన ఇంకా ఉన్న వాటితోటి వండేసుకోవచ్చు అని చెప్పేసి. అప్పటికప్పుడు చేయాలి అని అంటే ఇంకా అన్ని పనులు ఒక్కసారే కాదు కదా అండి. ఈ పనులు అయితే నేనే చేసుకుంటాను. ఇక్కడైతే అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. 1 month బ్యాక్ అల్లం పేస్ట్ పట్టాను. అది తడి లేకుండా మంచిగా పొట్టు గీకేసి ఆరబెట్టి ముక్కలు కట్ చేసి అందులో నిమ్మరసం, ఉప్పు, పసుపు, నూనె వేసి మిక్సీ పట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే నాకు 1 month పైగా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తీసుకొచ్చాను. ఇంకా ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకుంటే ఇది ఒక వారం రోజులు అట్లా వచ్చేలాగుంది. ఎక్కువైతే ఏం తీసుకురాలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఈ చిన్న డబ్బాలోకి పెట్టేసుకుంటున్నాను అల్లము. ఎందుకంటే ఇక మళ్ళీ దీనికి వేరే సపరేట్ ఎందుకు అని చెప్పేసి. చాలా మంచిగా ఉంటుందండి, నాకు మంచిగా నచ్చుతుంది. మసాలా అయినా సరే, అల్లం పేస్ట్ అయినా ఫ్రెష్గా ఉంటే కూర సరే, అసలు ఎంత మనం వండరానులు వండినా సరే వేసుకుంటే కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. చాలా టైం పట్టిందండి ఇవన్నీ శుభ్రం చేసుకోవడం, పొట్టు తీయడం, కడగడం, ఎంత చేసుకోవడం అంటే ఇంకా చాలా టైం పడుతుంది అన్నమాట. చాలా టైం, ఒక 6 నుండి స్టార్ట్ చేశాను. ఇంకా చూడండి ఎంత టైం అయింది. ఇది అయ్యేలోపు నేను ఫస్ట్ ఎగ్స్ పెట్టానండి. మంచి ఇవి 2 మసాలాలు పట్టేలోపు ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినాయి. విషయం ఏంటంటే ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో. సరేలే, ఇంకా ఎప్పుడు రొటీన్గా కూరలు కదా, బోరే అండి. ఎప్పుడు తిన్న కూరలేనా, కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఆలోచించాను. నేను అప్పటికప్పుడు ఎగ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి ఇక మసాలాలు ఎప్పటికి పనికొస్తాయి, ఈ రైస్ పనికొస్తాయి అని చెప్పేసి నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంతా శుభ్రం చేసుకొని ఇక్కడైతే నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి,
ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే దాని స్పెషల్ ఏంటో కానీ టేస్ట్ అయితే బిర్యానీ అయినా సరే, ఈ ఏమంటారు ఈ ఎగ్ బిర్యానీ అయినా సరే చాలా టేస్ట్ ఉంటుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ మరి మాడిపోకుండా అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇందులో బగారా మిక్స్ వేసాను. తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ వేసుకున్నానండి. 6 ఎగ్స్ ఉండే ఇంట్లో, 6 ఎగ్స్ వేసాను అనమాట. ఇంకా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. నేనైతే యూట్యూబ్లో చూడలేదు, ఏం చేయలేదండి. నాకు ఎట్లా వచ్చు అనేది నేను చూపిస్తున్నాను. నేను ఎట్లా చేస్తాననేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అంటే నేను నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను అంతే. ఇంకా బగారాకులు వేసాను, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను, ఎగ్స్ వేసాను. ఇదంతా ఆయిల్లో వేయించుకున్నానండి. ఫస్ట్ ఆయిల్లో వేయించుకుంటే స్మెల్ అనేది రాకుండా పోతుంది. మళ్ళీ తీసి వేరే గిన్నెలో వేయడం ఎందుకని చెప్పేసి నేనైతే అందులోనే వేయించుతున్నాను అనమాట. ఇక్కడైతే ఒక టమాటో వేస్తున్నాను, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటో వేస్తాను, చిన్న టమాటోని ఎక్కువ వేయట్లేదు. సరే ఇదంతా ఉడకాలి కదా అండి. ఇదంతా ఉడికించుకున్న తర్వాత రిమైనింగ్ ఏమేమి వేస్తాను మీకు వేస్తాను. కొంచెం సాల్ట్ వేసాను, ఎగ్స్కి పట్టాలి, టమాటోస్ బట్టి ఉడకాలి. సాల్ట్ కొంచెం వేసాను అనమాట, మరీ ఎక్కువ వేస్తే ఎగ్స్ ఉప్పు అయిపోతాయి. సరే మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఆయిల్లో. ఎగ్స్ కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది కదా. తర్వాత మూత తీసి చూస్తే మనకి మంచిగా ఇలా ఉడుకుతుంది. సరే ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాము. దీనంతని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి, ఎగ్స్ ఖరాబ్ కాకుండా. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మంచి పెరుగు, టేస్ట్ ఉన్న పెరుగు వేయాలి అండి. ఒక 1/2 కప్ వరకు నేను పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం వలన మరింత టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆప్షనల్ అనమాట, వేయకపోయినా అవసరం లేదు. కాకుంటే పెరుగు ప్లేస్లో ఇంకొక 2 టమాటోస్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా కూడా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి అండి. తర్వాత ఫైనల్గా నేను కొత్తిమీర వేస్తున్నాను, ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేకుండే, నా దగ్గర కొత్తిమీర ఉంది, అదొకటి వేసాను అనమాట. చూసారు కదా, మనమైతే మసాలా గ్రేవీ అనేది రెడీ చేసేసుకున్నాము. ఇందులో ఎగ్స్ ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాము. అసలు మాడిపోవద్దండి, మాడిపోతే ఇంకేం బాగుంటుంది కదా, అసలు బాగుంటుంది, బిర్యానీ ఖరాబ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను అంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసాను, 1 స్పూన్ వరకు. తర్వాత 1 స్పూన్ వరకు కారం వేసాను. మరి స్పైస్ ఉండొద్దండి, తినగలిగినంత స్పైస్ ఉంటేనే బాగుంటుంది. దీంట్లోకి అయితే నేను వేరే సపరేట్గా ఏం కర్రీ చేయట్లేదు, కాకుంటే పెరుగు ఉంది, చాలా బాగుంటుంది పెరుగు వేసుకొని తింటే. ఆనియన్స్ పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను రైస్కి సరిపడా వాటర్ని అయితే ఇందులో, నేనైతే రైస్ ఎప్పుడో ఈవినింగ్ టైంలో కడిగి నానబెట్టుకున్నాను. నార్మల్ రైసే అండి, బాస్మతి రైస్తో చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇంకంత చేయనండి, మామూలుగా బిర్యానీ అంటే నార్మల్ రైస్తోనే చేశాను. నార్మల్ రైస్ వండినా నార్మల్ రైస్తోనే చేస్తాను. అంత బిర్యానీ వండుతున్నానని చెప్పేసి అక్కడి నుంచి తేవడం, పెద్ద పెద్ద రైస్తో ఉండడం అట్లాంటివి చేయను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ రైస్తో చేస్తేనే హ్యాపీగా తినేసి కడుపు నిండా హ్యాపీగా తృప్తిగా ఉంటుంది. నాకు ఆ రైస్తో తింటే తిన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా సాల్ట్ చెక్ చేసుకున్నాను, నేను వాటర్లో సాల్ట్ వేసుకున్నాను, చెక్ చేసుకున్నాను. నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేశాను అనమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి ఎగ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేనంత టేస్ట్ అండి. ఇందులో మెయిన్ ఏంటంటే మనకి పెరుగు వేసుకోవాలి, కొత్తిమీర ఫ్లేవర్ ఒకటి, బగారా మిక్స్ ఫ్లేవరు, ఇవన్నీ ఉండాలి అండి. ఇవన్నీ ఉంటేనే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మసాలాలు ఉన్నాయి చూడండి, అవి ఎక్కువ వేసుకోవద్దు. మరి తినలేనంత కారంగా ఘాటుగా ఉంటే తినలేము, మామూలుగా చూసి వేసుకోవాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదంతా నేను ఒకసారి తిప్పేసి సర్వ్ చేసుకుంటున్నాం ప్లేట్లలో. అసలు దీని కలర్ ఎంత బాగుంది అండి, రైస్ కూడా అంతే టేస్టీగా ఉంది. నాకైతే
చాలా చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఏది చేసినా సరే ఆలోచించుకొని చేస్తా. కొంచెం వేయాలా, ఎక్కువ వేయాలా, ఎక్కువ వేస్తే బాగుండదు, ఘాటు ఉంటుంది, తినలేము, ఇంత కష్టపడేది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఆలోచించుకొని చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను ర్యామ్స్కి భోజనం పెట్టి ఇచ్చేస్తున్నాను. టైం వచ్చేసి 8 అయిందండి. నేను 6కి స్టార్ట్ చేశాను. అన్ని మసాలాలు ఇవన్నీ కట్ చేయడం, కడగడం, వండడం ఇవన్నీ చేసరికి నాకు 8:30 అట్లా అవుతుంది. ఫైనల్గా అయితే ఒక ఆనియన్ కట్ చేసుకొని తినేస్తున్నాం. ఫైనల్గా ఇంకా పెరిగేసుకొని తినేస్తాం అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. మనం బయటికి వెళ్ళి తినాల్సిన పని అస్సలు ఉండదు. బయట నుంచి తెప్పించుకోవాలి, ఆర్డర్ పెట్టుకోవాలన్న పని అస్సలే ఉండదండి. సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితో హ్యాపీగా చేసేసుకొని కడుపు నిండా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.